హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా బాగుంటుందన్నమాట. అనిత ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఇది ఒక ట్రైబల్కి సంబంధించిందండి. మన టాటా స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఆధ్వర్యంలో ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. అంటే ప్రతి ఒక్క స్టేట్ నుంచి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎలా వాళ్ళ వేషధారణ కానీ, వాళ్ళ ఫుడ్ కానీ, లేదంటే అక్కడ జరిగే ఆయుర్వేదం కానీ ఇట్లాంటివంతా ఒక ప్రదర్శనశాల లాగా ఉన్నాయండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటా. ఇందులో మా తమ్ముడు కూడా ఉన్నాడు. అతను కూడా ఒక ఆయుర్వేదం డాక్టరు. ఆ ఎగ్జిబిషన్లో మా తమ్ముడు కూడా పాల్గొన్నాడు అనమాట. ఇది ఎక్కడ అంటారా, ఇది టాటా నగర్లో జార్ఖండ్ అనే ఒక ఊరిలో, ఆ ఊరు పేరు కూడా నాకు సరిగ్గా అయితే పలకలేదనమాట. ఆ ఊరిలో ఒక పెద్ద టాటా వాళ్ళకి సంబంధించింది ఒక పెద్ద ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట. అక్కడైతే వాళ్ళ దేశాల్లో పండేటివి కానీ, వాళ్ళ దేశాలు వాళ్ళ వేషధారణ కానీ, వాళ్ళ నృత్యం కానీ, వాళ్ళ ఫుడ్ కానీ, వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది అనేది ఒక పెద్ద ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. ఇందులో ప్రతి ఒక్కటి ఒక చేనేత కార్మికులు అంటారు కదా, చేత్తో చేసే వస్తువులు అట్లాంటివంతా మొత్తం ఉన్నాయి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి, వస్తూనే ఉంటాయి వీడియోస్. అయితే తప్పకుండా చూస్తారని అనుకుంటా. వీడియోలోకి వెళ్ళిపోదామా? చూసేద్దాం, వచ్చేసేయండి. संस्कृति में ऐसा माना जाता है कि हम इस धरती के मेहमान हैं और मेजबान जो धरती है वो हम लोगों को जन्म देती है, पालती है, पोसती है और फिर हम ఇక్కడ కనపడేదైతే మా తమ్ముడు కూడా ఒక షాప్ అనేది పెట్టారు. అక్కడ వాళ్ళు కూడా ఆయుర్వేదం సంబంధించిన వాళ్ళు అని చెప్పాను కదా, ఇక్కడ వాళ్ళు కూడా అయితే షాప్ అయితే పెట్టారు. షాప్ కాదు, వాళ్ళు కేటాయించిన వాటిల్లోనే పెట్టారనమాట. ఇట్లాంటి వీడియోలు దీనికి సంబంధించినవి చాలా ఉంటాయి. చూడండి, మన ఆంధ్రప్రదేశ్ తరఫున మా తమ్ముడు వాళ్ళు అయితే వెళ్ళారు. మా తమ్ముడే కాదు, ఇంకా చాలా మంది రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు. చూసేసేయండి వీడియో అయితే. पकड़ा जेल जिलू पीछे ఏమంటారు కదా.
వాళ్ళ దేశానికి సంబంధించిన వాళ్ళ రాష్ట్రానికి సంబంధించింది ఒక్కొక్కటి స్పెషల్ ఉంటుంది కదా. అట్లాగా ఒక దాదాపు మన ఆంధ్ర రాష్ట్రం కానీ తమిళనాడు కానీ ఇట్లా ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి వెళ్ళారంట. నాకు తెలియదు, మా తమ్ముడు అన్నాడు అనమాట. ఇట్లా చాలా మంది 28 రాష్ట్రాల వాళ్ళు వచ్చారంట అక్కడికి. వాళ్ళ డాన్సులు కానీ వాళ్ళు వేసుకున్న డ్రెస్సింగ్ కానీ ప్రతి ఒక్కటి ఉన్నాయండి వీడియోలు. అయితే ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేస్తాను. అంటే చాలా మందికి కొన్ని ట్రైబల్స్ వాళ్ళు కూడా ఉంటారు కదా, ట్రైబల్స్ డ్రెస్లో ఉంటారు కదా, అవి కొంతమందికి నాలాంటి వాళ్ళకైతే చాలా వరకు తెలియదు. అట్లాంటి వాళ్ళందరూ కూడా చూసి తెలుసుకుంటారని ఈ వీడియో అయితే పెడుతున్నా. వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళ దేశాల్లో ఫుడ్ ఏం ఫేమస్ ఉంటుంది అది కూడా పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది వీడియో అయితే, చూడండి. చాలేదు 3 నిమిషాల మిగతా తీసుకో. 3 నిమిషాల చిన్న రూమ్లు వచ్చి షెడ్లు నేనైతే రూమ్స్ అని చెప్తున్నాను. రూమ్స్ కాదు, షెడ్ అంటే గుడారాల్లాగా వేసి ఇచ్చారనమాట. మా తమ్ముడు వాళ్ళ గ్రూప్ కూడా వెళ్ళారు. అంటే మా తమ్ముడు కూడా వేయడం డాక్టర్ కాబట్టి దానికోసమని వెళ్ళారు. ఇది 5 సంవత్సరాలకు ఒక్కసారి పెడతారంట ఇట్లా ఎగ్జిబిషన్ లాగా. ये पैर थोड़ा बढ़ेगा।